మీరు ఒక మంచి స్మాల్ క్యాప్ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీరు కన్సిడర్ చేయవలసిన నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే రోలింగ్ రిటర్న్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే 1 year రిటర్న్స్ చూస్తారు. 1 yearలో ఒక 30% 40% రిటర్న్స్ ఇచ్చినప్పుడు ఇంకా రిమైనింగ్ ఫండ్స్ని కంపేర్ చేసేటప్పుడు ఆ ఫండ్స్ తక్కువ ఇస్తున్నాయి అని చెప్పేసి ఏ ఫండ్ అయితే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే కొన్ని ఫండ్స్ ఏం చేస్తాయంటే 1 yearలో 30 to 40% రిటర్న్స్ ఇస్తాయి, కానీ నెక్స్ట్ ఇయర్ 20% వరకు ఫాల్ అయిపోతాయి. అంటే కన్సిస్టెంట్ రిటర్న్స్ అనేవి ఇవ్వవు. సో అలా చూసుకునేటప్పుడు మీరు 3 years 5 yearsలో ఆ ఫండ్ యావరేజ్గా ఎంత రిటర్న్స్ ఇస్తుంది, ప్రతి టైం కూడా కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇస్తుందా ఇవ్వట్లేదా అన్నది మనము కన్సిడర్ చేయవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది రోలింగ్ రిటర్న్స్. అంతేగాని ఒక ఫండ్ ఒక్కసారి ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది కదా అని చెప్పి ఆ ఫండ్ని మనము బ్లైండ్గా అయితే ఫాలో అవ్వకూడదు. కన్సిస్టెంట్గా ఏ టైంలో అయినా సరే కరెక్ట్గా రిటర్న్స్ ఇస్తుందా లేదా అన్నది మనం చూసుకోవాల్సి ఉంటుంది.